నమస్కారం దేవా నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కాకతీయ యూనివర్సిటీ కేయు మొదటి సెమిస్టర్ పరీక్షల తేదీలు వచ్చేశాయి. కాబట్టి ఈరోజు మనం ఎంఏ హిస్టరీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్కు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలు, ప్రీవియస్ పేపర్స్ మరియు ముఖ్యమైన ప్రశ్నల ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ఒక మంచి ఆశయంతో మొదలైన ఈ ప్రయాణంలో తోడుగా నడిచే స్నేహం మీది. అక్షరాలే ఆయుధాలుగా చేస్తున్న ఈ యుద్ధంలో మీ సహకారమే నా సైన్యం. మిత్రులారా, నా ప్రతి అడుగులో మీ అండ ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. లేటెస్ట్ అప్డేట్స్ మరియు విలువైన సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ని సందర్శించండి. మీరు ఇచ్చే ప్రతి లైక్, చేసే ప్రతి షేర్ నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి కొండంత బలాన్నిస్తుంది. తోడుగా నడుద్దాం, జ్ఞానాన్ని పంచుదాం. షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Paper title: Paper I, History of India from earliest times to 7 to the power of th century AD. Unit I 1. Geographical conditions of India, its influence on history. భారతదేశ భౌగోళిక పరిస్థితులు ఏమిటి, చరిత్రపై వాటి ప్రభావం ఎలా ఉంది. 2. Literary sources for reconstruction of history or write a note on archaeological sources. చరిత్ర పునర్నిర్మాణానికి సాహిత్య ఆధారాలు లేదా పురావస్తు ఆధారాలపై ఒక గమనిక రాయండి. 3. రైట్ నోట్ ఆన్ పేలియోలిథిక్ మరియు నియోలిథిక్ ఏజ్. పాత రాతియుగం, పేలియోలిథిక్ మరియు కొత్త రాతియుగం, నియోలిథిక్ గురించి ఒక గమనిక రాయండి. యూనిట్ 2. 1. సోషియో ఇకనామిక్ రిలీజియస్ కండిషన్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్. హరప్పా నాగరికత నాటి సామాజిక, ఆర్థిక, మతపరమైన పరిస్థితులు ఏమిటి. 2. రైట్ అ నోట్ ఆన్ సెకండ్ అర్బనైజేషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో రెండవ పట్టణీకరణ గురించి ఒక గమనిక రాయండి. 3. డిస్కస్ ది ఎర్లీ వేదిక్ మరియు లేటర్ వేదిక్ సొసైటీ ఆర్ రైట్ అ నోట్ ఆన్ ఎమర్జెన్స్ ఆఫ్ వర్ణ సిస్టమ్. తొలి వేద మరియు మలివేద సమాజం గురించి చర్చించండి లేదా వర్ణ వ్యవస్థ ఆవిర్భావం గురించి గమనిక రాయండి. యూనిట్ 3. 1. డిస్కస్ ద సోషియో రిలీజియస్ కండిషన్స్ ఇన్ 6 th సెంచురీ BCE. క్రీపు 6 శతాబ్దంలోని సామాజిక, మతపరమైన పరిస్థితులను చర్చించండి. 2. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద జైనిజం మరియు టీచింగ్స్ ఆఫ్ మహావీర. జైనమతం మరియు మహావీరుని బోధనల గురించి సంక్షిప్తంగా వివరించండి. 3. ఫారిన్ ఇన్వేషన్ ఇన్ ఇండియా ఇన్ 3 rd సెంచురీ మరియు డ్యూరింగ్ ద పొలిటికల్ కండిషన్స్ ఇన్ ఇండియా. క్రీపు 3వ శతాబ్దంలో భారతదేశంపై విదేశీ దండయాత్రలు మరియు అప్పటి రాజకీయ పరిస్థితులు. 4. రైట్ అ నోట్ ఆన్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ బై బుద్ధిజం. సమాజంపై బౌద్ధమత ప్రభావం గురించి ఒక గమనిక రాయండి. యూనిట్ IV 1. రైట్ అ నోట్ ఆన్ పోస్ట్ మౌర్యన్ ఆర్ట్ మరియు ఆర్కిటెక్చర్. మౌర్యుల అనంతర కాలం నాటి కళ మరియు వాస్తుశిల్పం గురించి ఒక గమనిక రాయండి. 2. ట్రేడ్ మరియు కామర్స్ ఫ్రమ్ 2 ND సెంచురీ BCE టు 3 rd BCE. క్రీపు 2వ శతాబ్దం నుండి క్రీపు 3వ శతాబ్దం వరకు జరిగిన వ్యాపారం మరియు వాణిజ్యం. 3. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద రైజ్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ మరియు రోల్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. మౌర్య సామ్రాజ్య ఆవిర్భావం మరియు చంద్రగుప్త మౌర్యుని పాత్ర గురించి వివరించండి. 4. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కనిష్క కుషానా రూల్ మరియు హిస్ కాంట్రిబ్యూషన్ టు బుద్ధిజం. కనిష్కుడు, కుషానుల పాలన మరియు బౌద్ధమతానికి ఆయన చేసిన కృషి గురించి వివరించండి. యూనిట్ -V 1. అచీవ్మెంట్స్ ఆఫ్ సముద్రగుప్త. సముద్రగుప్తుని విజయాల గురించి తెలపండి. 2. రైట్ ఎ నోట్ ఆన్ సైన్స్ మరియు టెక్నాలజీ ఇన్ గుప్తా పీరియడ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఆర్ట్ మరియు ఆర్కిటెక్చర్ ఆఫ్ గుప్తా పీరియడ్. గుప్తుల కాలం నాటి శాస్త్ర సాంకేతిక రంగాల గురించి లేదా గుప్తుల కాలం నాటి కళా మరియు వాస్తుశిల్పం గురించి వివరించండి. 3. రైట్ ఎ నోట్ ఆన్ గుప్తా అడ్మినిస్ట్రేషన్. గుప్తుల పరిపాలనా వ్యవస్థ గురించి ఒక గమనిక రాయండి. Paper title: Paper 2, History of India 7 to the power of th to 15 to the power of th century AD. యూనిట్ I 1. సోర్సెస్ ఆఫ్ మెడీవల్ ఇండియన్ హిస్టరీ. మధ్యయుగ భారత చరిత్ర ఆధారాల గురించి తెలపండి. 2. రైట్ అ నోట్ ఆన్ ఫారెన్ ట్రావెలర్స్ మరియు దేర్ అకౌంట్స్. విదేశీ యాత్రికులు మరియు వారి రచనల గురించి ఒక గమనిక రాయండి. 3. రైట్ అ నోట్ ఆన్ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్. పురావస్తు ఆధారాల గురించి ఒక గమనిక రాయండి.
యూనిట్ 2 1 ఎక్స్ప్లెయిన్ ద కల్చరల్ అచీవ్మెంట్స్ ఆఫ్ ద రాజ్పూత్ రూలర్స్ రాజపుత్ర పాలకుల సాంస్కృతిక విజయాలను వివరించండి 2 ఆర్ట్ మరియు ఆర్కిటెక్చర్ ఆఫ్ రాష్ట్రకూటాస్ ఆర్ ఆర్ట్ మరియు ఆర్కిటెక్చర్ ఆఫ్ పల్లవాస్ రాష్ట్రకూటుల కళ మరియు వాస్తుశిల్పం లేదా పల్లవుల కళ మరియు వాస్తుశిల్పం గురించి తెలపండి 3 రైట్ అ నోట్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అండ్ చోలాస్ చోళుల కాలం నాటి స్థానిక స్వపరిపాలన గురించి ఒక గమనిక రాయండి 4 రైట్ అ నోట్ ఆన్ సోషియో ఎకనామికల్ కల్చరల్ కండిషన్స్ ఆఫ్ డార్క్ ఏజ్ చీకటి యుగం డార్కేజ్ నాటి సామాజిక ఆర్థిక సాంస్కృతిక పరిస్థితులపై ఒక గమనిక రాయండి యూనిట్ 3 1 మిలిటరీ కాన్క్వెస్ట్స్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఓ మార్కెట్ రిఫార్మ్స్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ సైనిక విజయాలు లేదా అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణల గురించి తెలపండి 2 డిస్కస్ ద పొలిటికల్ కండిషన్స్ ఇన్ నార్త్ ఇండియా ప్రయర్ టు ది అరబ్ ఇన్వేషన్స్ అరబ్బుల దండయాత్రకు ముందు ఉత్తర భారతదేశంలోని రాజకీయ పరిస్థితులను చర్చించండి 3 ఫౌండేషన్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్ మరియు రోల్ ఆఫ్ కుత్బ్ ఉద్దీన్ ఐబాక్ ఢిల్లీ సుల్తానేట్ స్థాపన మరియు కుత్బుద్దీన్ ఐబక్ పాత్రను వివరించండి యూనిట్ 1 ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ముహమ్మద్ బిన్ తుగ్లక్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలనా సంస్కరణల గురించి వివరించండి 2 రైట్ అ నోట్ ఆన్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్ అండర్ ద ఫిరోజ్ షా తుగ్లక్ మరియు ముహమ్మద్ బిన్ తుగ్లక్ ఫిరోజ్ షా తుగ్లక్ మరియు ముహమ్మద్ బిన్ తుగ్లక్ కాలం నాటి వ్యవసాయ సంస్కరణలపై గమనిక రాయండి 3 ఆర్ట్ మరియు ఆర్కిటెక్చర్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్ ఆర్ సోషియో ఎకనామిక్ రిలీజియస్ కండిషన్స్ ఆఫ్ సల్తనట్ పీరియడ్ ఢిల్లీ సుల్తానేట్ కాలం నాటి కళా మరియు వాస్తుశిల్పం లేదా సుల్తానేట్ కాలం నాటి సామాజిక ఆర్థిక మతపరమైన పరిస్థితులు ఏమిటి 4 డిక్లైన్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్ మరియు ఇంపాక్ట్ ఆఫ్ ఇస్లాం ఇన్ ఇండియా ఢిల్లీ సుల్తానేట్ పతనం మరియు భారతదేశంపై ఇస్లాం ప్రభావం గురించి తెలపండి యూనిట్ -V 1 కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్వార్స్ మరియు నయనార్స్ ఆన్ ఇండియన్ సొసైటీ భారతీయ సమాజంపై ఆల్వార్లు మరియు నాయనార్ల కృషిని వివరించండి 2 రైట్ అ నోట్ ఆన్ సూఫీ మూవ్మెంట్ ఇన్ ఇండియా ఆర్ రైట్ అ నోట్ అద్వైత ఫిలాసఫీ భారతదేశంలోని సూఫీ ఉద్యమం గురించి లేదా అద్వైత వేదాంతం గురించి గమనిక రాయండి 3 ఎమర్జెన్స్ ఆఫ్ కంపోజిట్ కల్చర్ ఇన్ మెడీవల్ ఇండియా మధ్యయుగ భారతదేశంలో మిశ్రమ సంస్కృతి కాంపోజిట్ కల్చర్ ఆవిర్భావం Paper title, Paper 3, History and Culture of Telangana, from Earliest Times to 1323 AD. Unit 1 A. Explain the literary sources for the study of Telangana history. తెలంగాణ చరిత్ర అధ్యయనానికి సాహిత్య ఆధారాలను వివరించండి B. Examine the prehistoric culture in Telangana. తెలంగాణలోని చరిత్రపూర్వ యుగం నాటి సంస్కృతిని పరిశీలించండి యూనిట్ 2 A. Examine the administrative system of the Satavahanas. శాతవాహనుల పరిపాలనా వ్యవస్థను పరిశీలించండి B. Describe the socio-economic and religious conditions in the post-Satavahana period. శాతవాహనుల అనంతర కాలంలోని సామాజిక ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులను వివరించండి యూనిట్ 3 A. Write a note on the cultural achievements of Vakatakas. వాకాటకుల సాంస్కృతిక విజయాలపై ఒక గమనిక రాయండి B. Explain the socio-religious conditions during the Vishnukundan's rule. విష్ణుకుండినుల పాలనా కాలంలోని సామాజిక మతపరమైన పరిస్థితులను వివరించండి యూనిట్ 4 A. Write a note on art and architecture of the Rashtrakutas. రాష్ట్రకూటుల కళ మరియు వాస్తుశిల్పంపై ఒక గమనిక రాయండి B. Write an essay on art and architecture of the Vemulawada Chalukyas. వేములవాడ చాళుక్యుల కళ మరియు వాస్తుశిల్పంపై ఒక వ్యాసం రాయండి యూనిట్ -V 5 Examine the contribution of the Kakatiyas for the development of irrigation and agriculture. నీటిపారుదల మరియు వ్యవసాయ అభివృద్ధికి కాకతీయులు చేసిన కృషిని పరిశీలించండి B. Write about the development of arts and letters during the Kakatiya period. కాకతీయుల కాలంలో కళలు మరియు సాహిత్యం అక్షరాల అభివృద్ధి గురించి రాయండి Paper IV, Ancient World Civilizations. 1 A. Discuss the socio-economic and religious conditions in Mesopotamian civilization. మెసోపొటేమియా నాగరికతలోని సామాజిక ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులను చర్చించండి B. Examine the cultural achievements in Egyptian civilization.
ఈజిప్ట్ నాగరికతలోని సాంస్కృతిక విజయాలను పరిశీలించండి. యూనిట్ 2 ఏ. డిస్కస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ద గ్రీక్ సొసైటీ అండ్ పాలిటీ. గ్రీకు సమాజం మరియు రాజకీయ వ్యవస్థ యొక్క లక్షణాలను చర్చించండి. బి. రైట్ ఎ నోట్ ఆన్ గ్రీక్ ఫిలాసఫర్స్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్ టు సొసైటీ. గ్రీకు తత్వవేత్తలు మరియు సమాజానికి వారు చేసిన కృషిపై ఒక గమనిక రాయండి. యూనిట్ 3 ఏ. ఎగ్జామిన్ ది అచీవ్మెంట్స్ ఆఫ్ జూలియస్ సీజర్. జూలియస్ సీజర్ సాధించిన విజయాలను పరిశీలించండి. బి. డిస్కస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇన్ రోమన్ సివిలైజేషన్. రోమన్ నాగరికతలో కళా మరియు వాస్తుశిల్పం యొక్క అభివృద్ధిని చర్చించండి. యూనిట్ 4 ఏ. ఎగ్జామిన్ ద రిలిజన్ అండ్ ఫిలసాఫికల్ థాట్స్ ఇన్ చైనీస్ సివిలైజేషన్. చైనా నాగరికతలోని మతం మరియు తాత్విక ఆలోచనలను పరిశీలించండి. బి. రైట్ అబౌట్ సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్ ఇన్ జపానీస్ సివిలైజేషన్. జపనీస్ నాగరికతలోని సామాజిక, ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితుల గురించి రాయండి. యూనిట్ -5 ఏ. డిస్కస్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ పర్షియన్ సివిలైజేషన్. పర్షియన్ నాగరికత యొక్క అంశాలను చర్చించండి. బి. ఎగ్జామిన్ ద సోషియో రిలీజియస్ అండ్ ఫిలసాఫికల్ థాట్స్ ఇన్ అరబ్ సివిలైజేషన్. అరబ్ నాగరికతలోని సామాజిక, మతపరమైన మరియు తాత్విక ఆలోచనలను పరిశీలించండి. పేపర్ టైటిల్ పేపర్ వి. హిస్టరీ ఆఫ్ మోడర్న్ వరల్డ్ 1453 to 1870 AD. యూనిట్ 1 రైట్ ఎ నోట్ ఆన్ రెనెసాన్స్ మూవ్మెంట్. పునర్జీవనోద్యమం గురించి ఒక గమనిక రాయండి. 2. డిస్కస్ ద రెఫార్మేషన్ మరియు కౌంటర్ రెఫార్మేషన్ మూవ్మెంట్స్ ఇన్ యూరోప్. ఐరోపాలో జరిగిన మత సంస్కరణ మరియు ప్రతి మత సంస్కరణ ఉద్యమాల గురించి చర్చించండి. 3. రైట్ ఎ నోట్ ఆన్ ఇంటెలెక్చువల్స్ ఇన్ రెనెసాన్స్ మూవ్మెంట్. పునర్జీవనోద్యమంలోని మేధావుల గురించి ఒక గమనిక రాయండి. యూనిట్ 2 ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఎమర్జెన్స్ ఆఫ్ రేస్ ఆఫ్ నేషన్స్ ఇన్ యూరోప్. ఐరోపాలో జాతీయ రాజ్యాల ఆవిర్భావం మరియు ఎదుగుదల గురించి వివరించండి. 2. రైట్ ఎ నోట్ ఆన్ ఫ్యూడలిజం ఇన్ ఏషియా మరియు యూరోప్. ఆసియా మరియు ఐరోపాలోని భూస్వామ్య వ్యవస్థ గురించి ఒక గమనిక రాయండి. 3. బ్రీఫ్లీ డిస్కస్ ది ఎన్లైటెండ్ డెస్పోటిజం. జ్ఞానోదయ నిరంకుశత్వం గురించి సంక్షిప్తంగా చర్చించండి. యూనిట్ 3 కాజెస్ ఆఫ్ అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆర్ కాజెస్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. అమెరికా స్వాతంత్ర్య యుద్ధానికి కారణాలు లేదా ఫ్రెంచ్ విప్లవానికి కారణాలు ఏమిటి? 2. రైట్ ఎ నోట్ ఆన్ వియన్నా కాంగ్రెస్. వియన్నా కాంగ్రెస్ గురించి ఒక గమనిక రాయండి. 3. హౌ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఫ్యూడలిజం టు క్యాపిటలిజం. భూస్వామ్య వ్యవస్థ నుండి పెట్టుబడిదారీ వ్యవస్థలోకి మార్పు ఎలా జరిగింది? యూనిట్ 1 కాజెస్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ యూరోప్. ఐరోపాలో పారిశ్రామిక విప్లవానికి కారణాలు ఏమిటి? 2. రైట్ ఎ నోట్ ఆన్ సోషలిస్ట్ మూవ్మెంట్స్. సోషలిస్ట్ ఉద్యమాల గురించి ఒక గమనిక రాయండి. 3. బ్రీఫ్లీ డిస్కస్ కొలోనియలిజం మరియు ఇంపీరియలిజం ఇన్ ఏషియా మరియు ఆఫ్రికా. ఆసియా మరియు ఆఫ్రికాలోని వలసవాదం మరియు సామ్రాజ్యవాదం గురించి సంక్షిప్తంగా చర్చించండి. యూనిట్ -1 యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ మరియు ఇటలీ. జర్మనీ మరియు ఇటలీ ఏకీకరణ గురించి వివరించండి. 2. నేషనల్ లిబరేషన్ మూవ్మెంట్స్ ఇన్ ఏషియా. ఆసియాలోని జాతీయ విముక్తి ఉద్యమాల గురించి తెలపండి. 3. రోల్ ఆఫ్ బిస్మార్క్ ఇన్ యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ. జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్రను వివరించండి.